రాజ్యసభ ఎన్నికల బరిలో తాము కూడా ఉన్నామంటోంది తెలుగుదేశం పార్టీ. సరిపడా ఎమ్మెల్యేలు లేకపోయినా అనూహ్యంగా ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు ఆ పార్టీ నేతలు. ప్రధానంగా వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలపై ఆశలు పెట్టుకున్న టీడీపీ తమకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెబుతోంది. రాజ్యసభ ఎన్నికలకు స్కెడ్యూల్ విడుదల కావడంతో ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్ష నేతలు ఎవరి లెక్కలు వారేసుకుంటున్నారు. రాష్ట్రం నుంచి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్ పదవీకాలం ముగియనుంది. మొత్తం 175 ఎమ్మెల్యేల్లో ఇప్పటికే గంటా శ్రీనివాసరావు రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలిపారు. టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన 4 ఎమ్మెల్యేలు, వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లిన 4 ఎమ్మెల్యేలతో పాటు జనసేన నుంచి వైసీపీకి వచ్చిన రాపాక వరప్రసాద్ పై అనర్హత వేటుకు సంబంధించి నేడు రేపో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ 10 మందిని పక్కన పెడితే మిగిలేది 165 మంది ఎమ్మెల్యేలు. 165ను ప్రాతిపదికగా తీసుకుంటే ఒక్కో రాజ్యసభ అభ్యర్థి విజయానికి 41 మంది ఎమ్మెల్యేల బలం కావాలి. సంఖ్యాపరంగా 3 స్థానాలను తామే కైవసం చేసుకుంటామని వైసీపీ ధీమాగా చెబుతోంది. అయితే గతంలో జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలో నిలిచిన పంచుమర్తి అనురాధ గెలిచారు. వైసీపీ ఎమ్మెల్యేలో కొందరు టీడీపీకి అనుకూలంగా ఓటేయడంతో నాడు అధికార పార్టీ షాక్ అయింది. పరిణామక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేల్లో ఆనం రామనారాయణరెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఉండవల్లి శ్రీదేవి తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా వైసీపీ జాగ్రత్త పడుతోంది. రాజ్యసభ స్థానానికి నామినేషన్ వేయడానికి 10 మంది ఎమ్మెల్యేల మద్దతుంటే సరిపోవడం టీడీపీ అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో రాజ్యసభ ఎన్నికల్లోనూ అనూహ్య గెలుపు ఆశిస్తోంది టీడీపీ. వైసీపీలో సీట్లు దక్కని అసంతృప్త ఎమ్మెల్యేల ఓట్లతో రాజ్యసభ ఎన్నికల్లో గెలుపొందొచ్చని టీడీపీ అంచనా వేస్తోంది. టీడీపీ తరపున అభ్యర్థిని నిలపాలని వైసీపీ ఎమ్మెల్యేలు కోరుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. 3 సీట్లు ఖాళీ అయిన గెలిపించుకోవాలన్న తాపత్రయంలో ఉన్నారు. ఇప్పటికే వందలాది మంది వైఎస్ఆర్ పార్టీ నాయకుడికి దూరం అయిపోతూ ఉన్నారు. వాళ్ళంతా పిలుస్తున్నారు, రాజ్యసభలో మీ అభ్యర్థిని పెట్టండి, మేము గెలిపిస్తాం. ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి ఆలోచన విధానానికి భిన్నంగా మేము వ్యవహరిస్తాం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాం, మీరు అభ్యర్థిని పెట్టండి అనే పరిస్థితిలో ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 50 మంది దాకా ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల కోసం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య, టీడీఎల్పీ ఎలక్షన్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్, మరో మాజీ రాజ్యసభ ఎంపీ పేర్లను టీడీపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలిసింది.